నేడు కలెక్టర్ల సదస్సు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ భూభారతి పోర్టల్ ఇందిరమ్మ ఇళ్లపై చర్చ పట్టాలెక్కనున్న భూభారతి కొత్త పోర్టల్ నేడే ప్రారంభం ముందుగా 3 మండలాల్లో అమల్లోకి తెలంగాణలో నేడు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేయనున్న కేబినెట్ సబ్ కమిటీ తొలి కాపీ సీఎం రేవంత్ కు అందజేత అమరావతి కోసం ఫేజ్ 2 భూ సమీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభం ఇవాళ గుంటూరు జిల్లాకు సీఎం చంద్రబాబు తాటికొండ మండలం పొన్నెకల్లులో పర్యటన అంబేద్కర్ జయంతికి హాజరు గడ్డివాముల దగ్ధం 10 లక్షల ఆస్తి నష్టం కర్నూలు జిల్లా రామదుర్గంలో ఘటన విజయనగరం నాతవలసలో కారు దగ్ధం రన్నింగ్ లో అకస్మాత్తుగా మంటలు త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్ ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ స్పీడప్ మట్టి తొలగింపు మరింత వేగవంతం ఇప్పటికీ లభించని 6గురి ఆచూకీ తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఏలూరులో గాలివాన బీభత్సం పలు చోట్ల నేలకూలిన భారీ వృక్షాలు కైకలూరులో రైలుపై పడ్డ చెట్టు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వడగండ్ల వాన వరి మామిడి నిమ్మ పంటలకు తీవ్ర నష్టం ప్రకాశం జిల్లా కనిగిరిలో మహిళ మృతి కోనసీమ జిల్లా గొంది గ్రామంలో పిడుగుపాటు కొబ్బరి తోటలో చెలరేగిన మంటలు ఫైర్ ఇంజన్లతో ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది శ్రీశైలానికి పెరిగిన తాకిడి భారీగా తరలివస్తున్న భక్తజనం దర్శనానికి 4 గంటల సమయం బెంగళూరు ఖాతాలో మరో విక్టరీ రాజస్థాన్ పై 9 వికెట్ల తేడాతో గెలుపు ఢిల్లీపై ముంబై ఇండియన్స్ విజయం